రేపు బుధవారం రోజు గుమ్మం పక్కన ఈ ఆకును గనక పెడితే చాలండి. అందరూ మంచరియపోయేలాటువంటి ధనవంతులుగా మారిపోతారండి. 24 గంటల్లో ఫలితం వస్తుంది. అద్భుత ఫలితాలనేవి వస్తాయి. కష్టాలన్నీ కూడా పోతాయని చెప్పవచ్చండి. పండితులు చెప్తున్నారు. సాధారణంగా గుమ్మానికి మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. గుమ్మాన్ని గడప అని కూడా పిలుస్తూ ఉంటాం కదా! గడప లక్ష్మీదేవిగా భావించి పూజ చేస్తూ ఉంటాము. హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తూ ఉంటాము. ప్రతి పండుగకి శుభకార్యాలకు గుమ్మాన్ని పసుపు, కుంకుమ పెట్టనిదే ఎలాంటి వేడుక కూడా మనం చేయము. అంతటి మహిమాన్వితమైనటువంటి ప్రాముఖ్యత గుమ్మానికి ఉంటుంది. ఇంటి సింహద్వారం గడప ఇంటి యజమాని శ్రేయస్సుతో ముడిపడి ఉంటుందండి. గడప లక్ష్మీదేవి స్వరూపము. అందుకే గడప మీద కూర్చుంటే ఇంటిలో పెద్దవారు వాదిస్తూ ఉంటుంటారు. విదేశాలలో ఇంటి నిర్మాణంలోనూ గడపలు ఉండవు. ఇండియాలో కూడా ఇప్పుడు మనం అదే సాంప్రదాయాన్ని మారిపోతూ ఉన్నామండి. ఇంటి గడపకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు మంచి ముహూర్తం చూస్తాం. ఇంటి సింహద్వారం నిలబెట్టేటప్పుడు కూడా ముహూర్తం పెడుతూ ఉంటాం. ఆ సమయంలో చేసేటువంటి పూజలు, గడప కింద వేప నూనె పోయడం, భగవత్ సంబంధ యంత్రాలు పెట్టడం, పసుపు, కుంకుమ, పువ్వులతో పూజలు చేయడం వంటివి చేస్తూ ఉంటాం. లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తూ ఉంటాము. అవన్నీ చేసిన తర్వాత గుమ్మాన్ని ఎత్తుతూ ఉంటాము. ఇంటి యజమాని నక్షత్రానికి సరిపడా దిక్కున సింహద్వారాన్ని నిలబెడుతూ ఉంటారు. అంటే వారికి నప్పే దిశలో ఇష్టి గుమ్మం ఉండాలి అని చెప్తూ ఉంటారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి గడపను కాలితో తన్నకూడదు. దానిపైన కూర్చోకూడదు. ఎవరికైనా ఏవైనా వస్తువులు లేకపోతే డబ్బు ఇచ్చేటప్పుడు కూడా యువతల నుండి అవతలి వారికి ఇవ్వకూడదు అని అంటూ ఉంటారు. ఇది శుభసూచకం కాదని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. స్త్రీలు గడప మీద కూర్చుని కన్నీళ్లు పెట్టుకోకూడదండి. చాలామంది ఇంటి గుమ్మం ముందు డస్ట్‌బిన్స్ పెడుతూ ఉంటారండి. అలా పెట్టడం వలన ఏంటంటే ఇంట్లో శుభం జరగదు. గుమ్మం ముందు డస్ట్‌బిన్స్ పెట్టడం వల్ల ఏంటంటే అరిష్టం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి డస్ట్‌బిన్స్‌లు గుమ్మం ముందు అస్సలు పెట్టకూడదండి. అలానే కొంతమంది గుమ్మాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాం కనుక ఇంటి గుమ్మం పైన కూర్చుని ఎలాంటి పరిస్థితుల్లో కూడా భోజనం కూడా చేయకూడదు. అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కట్ చేసుకోకూడదండి. చాలామంది కూడా గుమ్మం పైన కూర్చుని తలదువ్వుకోవడం, పూలమాల కట్టుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. పొరపాటున కూడా ఆ విధంగా చేయకూడదు. ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లుగా అవుతూ ఉంటుంది. అందువలన చాలామంది కూడా ఇంట్లోనికి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చెప్పులు పెడుతూ ఉంటారండి. ఇలా గుమ్మం దగ్గర చెప్పులు పెడితే ఇంటిలో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందండి. ప్రతిరోజు సాయంత్రం గుమ్మానికి బయట అటు ఇటు ఎవరైతే దీపం పెడతారో వాళ్ళ ఇంటికి మంచి జరుగుతుందండి. ఎప్పుడూ కూడా గుమ్మం దగ్గర ప్రత్యేకంగా బుధవారం రోజు ఒక ఆకును గనక పెడితే చాలండి, ధనవంతులుగా మారిపోతారు. ఒక్క రోజులోనే కష్టాలన్నీ తీరిపోతాయనే చెప్పాలి. అద్భుత ఫలితాలనేవి వస్తాయని చెప్పి శాస్త్రాల్లో చెప్పబడిందండి. మరి ఇంతకీ బుధవారం రోజు గుమ్మం పక్కన ఏ ఆకును పెట్టాలి అనేటువంటి విషయం మనం ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మనం ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు అనేటువంటి కథను తెలుసుకుందాము. పూర్వం ఒక ఆధ్యాత్మికవేత్త దేశాటన చేయడానికి కాలినడకన బయలుదేరుతూ ఉంటాడు. రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత ఒక గ్రామంలో ఆనంద్ అనే వ్యక్తి ఇంట్లో బస చేస్తూ ఉంటాడు. ఆనంద్ ఆధ్యాత్మికవేత్తకు చాలా బాగా కూడా ఆతిథ్యాన్ని అందిస్తూ ఉంటాడు. మరుసటి రోజు ఆనంద్ ఆధ్యాత్మికవేత్తకు చాలా బహుమతులు ఇచ్చి వీడ్కోలు అడుగుతాడు. ఆధ్యాత్మిక వక్త ఆనంద్ కోసం ఈ విధంగా ప్రార్థిస్తాడు. నీవు ముందుకు సాగడానికి భగవంతుని సహాయం నీకు ఎల్లప్పుడూ ఉండుగాక అని చెప్పి దీవిస్తారు. ఆధ్యాత్మికవేత్త చెప్పినటువంటి మాటలు విన్న ఆనంద్, ఓ ఆధ్యాత్మికవేత్త, ఇది ఏది శాశ్వతం కాదు అని చెప్తాడన్నమాట. అది విన్నటువంటి ఆధ్యాత్మిక వక్త అవాక్కై ఆనంద్ వైపుకు చూస్తూ ఉంటాడండి. ఆ పైన నెమ్మదిగా అతని దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. 2 సంవత్సరాల తర్వాత ఆధ్యాత్మిక వక్త ఆనంద్ ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చి చూడగా అతని సంపద అంతా పోతుంది.
అక్కడికి దగ్గరలోనే ఒక భూస్వామి వద్ద ఆనంద్ పనిచేస్తూ ఉంటాడని తెలుసుకుంటాడు. దాంతో ఆధ్యాత్మికవేత్త ఆనంద్‌ని కలవడానికి వెళతాడన్నమాట. ఏం లేనప్పుడు కూడా ఆనంద్ కకంలో అదే ఆనందం. ఆనంద్ ఆధ్యాత్మికవేత్తకు సాధనంగా స్వాగతం పలికి తన గుడిసెలో చిరిగిన చాప మీద అతన్ని కూర్చోపెట్టి తినడానికి ఎండినటువంటి రొట్టెలు ఇస్తాడు. మరుసటి రోజు వెళ్ళేటప్పుడు ఆధ్యాత్మికవేత్త కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అయ్యో భగవంతుడా! ఎంత పని చేశావు నువ్వు అని చెప్పి బాధపడతాడు అతను. అప్పుడు ఆనంద్ మళ్ళీ నవ్వుతూ ఈ విధంగా అంటాడు. ఓ ఆధ్యాత్మిక వక్త, ఎందుకు బాధపడుతున్నావు? భగవంతుడు మనల్ని ఉంచిన స్థితికి కృతజ్ఞతతో ఉండాలి. అందులోనే సంతోషంతో ఉండాలని గొప్పవారు చెప్పారు కదా! కాలం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. ఇది కూడా శాశ్వతం కాదు కదా స్వామి అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఆధ్యాత్మిక వక్త ఆలోచనల్లో పడ్డాడు. ఆనంద్, నేను రూపాన్ని బట్టి మాత్రమే ఆధ్యాత్మిక వక్తని, నువ్వు నిజమైనటువంటి ఆధ్యాత్మిక వక్తవు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. 2 సంవత్సరాల తర్వాత ఆధ్యాత్మిక వక్త మళ్ళీ తన ప్రయాణంలో ఆనంద్‌ని కలుస్తాడు. కానీ ఆనంద్ ఇప్పుడు చాలా పెద్ద భూస్వామిగా ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. ఆనంద్ పనిచేసిన భూస్వామికి సంతానం లేదని చెప్పి మరణ సమయంలో తన ఆస్తినంతా అతనికి ఇచ్చాడని చెప్పి తెలుసుకుంటాడు. అప్పుడు ఆధ్యాత్మిక వక్త ఆనందంతో, చాలా మంచిది నాయనా, దారిద్ర్య సమయం గడిచిపోయింది, భగవంతుడు నిన్ను ఆశీర్వదించాడు, నువ్వు ఈ విధంగానే ఎప్పుడూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను అని చెప్పి కోరుకుంటాడు. అది విన్న గట్టిగా నవ్వుతూ ఆధ్యాత్మిక వక్త, నువ్వు ఇంకా ఇలానే చెబుతూ ఉన్నావా అంటూ ఉంటాడు. అప్పుడు ఆధ్యాత్మిక వక్త, ఇది కూడా శాశ్వతం కాదంటావా అని అడుగుతాడు. దానికి ఆనంద్ ఇలా బదులు ఇస్తాడన్నమాట. అవును, ఇది కూడా పోతుంది, లేకపోతే దీన్ని తన సొంతంగా భావించేటువంటి వారే స్వయంగా వెళ్ళిపోతారు. ఏదీ శాశ్వతంగా ఉండదు. శాశ్వతమైనది ఏదైనా ఉంటే అది పరమాత్మ. ఇంకా ఆ పరమాత్మలో భాగమైనటువంటి ఆత్మ మంత్రమే అని చెప్పి చెప్తాడు ఆనంద్ మాటలు శ్రద్ధగా విన్న ఆధ్యాత్మిక వక్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏడాదిన్నర తరువాత అదే గ్రామానికి తిరిగి వచ్చి చూడగా ఆనంద్ భవనం అక్కడ ఉంది. కానీ అది పాడుబడిపోయి పావురాలు ఆక్రమించుకొని ఉండడం గమనించి ఆనంద్ మృతి చెందినట్లుగా తెలుసుకుంటాడు. అప్పుడు ఆధ్యాత్మిక వక్త తన మనస్సులో ఈ విధంగా చెప్పుకోవటం ప్రారంభించాడు. ఆనంద్, నీ సహవాసం ధన్యమైనది, నీ గురువు ధన్యులు, నేను వెకిలి ఆధ్యాత్మిక వక్తను, నీ జీవితం నిజమైన ఆధ్యాత్మిక తత్వం. ఇప్పుడు నీ చిత్రం వద్ద పూలు సమర్పించి ప్రార్థనను చేయాలి అనుకుంటున్నాను అని చెప్పి భవనంలోని ఆనంద్ చిత్రం కోసం ఆ స్వామి గదిలోనికి వెళ్ళినప్పుడు దాని మీద చివరికి ఇది కూడా శాశ్వతం కాదు అని చెప్పి రాసి ఉంటుంది. కనుక ఈ విశ్వంలో మార్పు ఒక్కటే శాశ్వతమైనది అనే విషయాన్ని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాలండి. ఈ వీడియోలోకి వస్తే బుధవారం అనేది బుధునికి సంబంధించినటువంటి రోజు. బుధునికి ఇష్టమైనటువంటి రంగు ఆకుపచ్చ రంగు. కనుక ఈరోజు చెట్లు ఆకులకు సంబంధించిన పరిహారాలు చేస్తే త్వరగా ఫలితం అనేది లభిస్తుందని చెప్పి చెప్తారండి. ఎవరైతే ధన సమస్యలతో సతమతమైపోతూ ఉంటారో వారు బుధవారం రోజున చక్కగా ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకును పూజ గదిలోకి తీసుకొని వెళ్ళి ఆ ఆకు మీద స్వస్తి గుర్తును వేసుకోండి. తర్వాత ఆ ఆకును ఒక ప్లేట్లో పెట్టేసుకుని దేవునికి నమస్కారం చేసుకోండి. మీకు ఉన్న కష్టాలన్నీ పోయి సంపదలు పెరగాలి, అందరూ కుళ్ళుకునేలాగా, అందరూ ఆశ్చర్యపోయేలాగా మేం ధనవంతులం కావాలి అని చెప్పి కోరుకుని నమస్కారం చేసుకోండి. తర్వాత ఈ తమలపాకును ప్లేట్లో సహా తీసుకొని వెళ్ళి మీ ఇంటి మెయిన్ గుమ్మం దగ్గర కుడివైపున పెట్టండి. ఉదయం పూట మాత్రమే ఈ పరిహారం చేయాలి, సాయంత్రం చేయకూడదండి. ఈ విధంగా చేసిన తమలపాకును ఆ రోజంతా అక్కడే వదిలేసేయండి. 24 గంటల తర్వాత అంటే మళ్ళీ మర్నాడు ఉదయం ఈ ఆకును తీసేసి పారే నీటిలో వేసేయండి. ఈ విధంగా ఈ చిన్న పరిహారం చేయడం వల్ల ఖచ్చితంగా 24 గంటల్లో మీరు ఏదో ఒక శుభవార్త వింటారు. అందరూ ఆశ్చర్యపోయేలాగా వృద్ధిలోనికి వస్తారు. గొప్ప ధనవంతులుగా మారడానికి ఉపయోగపడుతుంది. 100% ఫలితం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బుధవారం రోజు ఈ ఆకును గుమ్మం పక్కన పెట్టుకుని అద్భుత ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.